నమస్తే, తెలుసు కదా బంటిఫెల్లో. ఇది బంటిఫెల్లో లాక్స్. ఇది మేము ఏడికి పోతున్నాం అంటే ఇద్దరం బస్లో పోతున్నాం కుమ్రెల్లికి పోతున్నాం బస్లో. ఖాళీ ఉత్తి టైం పాస్. శరత్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూడడానికి అని చెప్పి బస్లో పోతున్నాం. అలా సడన్ సర్ప్రైజ్ అంటే ఆ ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు, మేము వస్తలే అని చెప్పినాం. ఇప్పుడు మేము బస్సులో వెళ్ళిపోతున్నాం. ఇక శరత్ వాళ్ళ బాబాయిలు, నైనమ్మలు, పిన్నిలు అందరు ఉంటారు. ఇక మొత్తం ఫ్యామిలీ మొత్తం చూపెట్టడానికి అని చెప్పి ఈ లాగ్ స్టార్ట్ చేసినాం. చూద్దామే శరత్ వాళ్ళది ఎంత పెద్ద ఫ్యామిలీ. మజాకు బాబేలతో ఇక చూద్దాం. ఇక శరత్ భాయ్ మొక్కలు నవ్వు కనిపిస్తుంది. వేరే పనులు ఉంది కాబట్టి మనం పోలేము. ఇప్పుడైతే పోతున్నాం సడన్ సర్ప్రైజ్. మా నైనమ్మలు చూడంగానే నాకు షాక్ అయిపోతారంట. సరే పోతాం, బాయ్. అది ఆడ ఓపెన్ చేసి ఇక ఈయనైతే బర్ఫుల్ వండుకుండా అనుకో శరత్. బస్లో పోతున్నాం, బస్లో పోదాం అని చెప్పి మంచి నిమ్మలంగా వండాడు. అంతే ఉంటుంది గరీబోల కథ. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కమాన్ కాడికి వచ్చేసినాం. కొమ్మరెల్లి కమాన్ కాడికి. ఇట్రా మనకు ఖాళీ కమాన్ కాడికి బాగా బరువు అవుతుంది. బ్యాగ్ వేసుకొని వస్తుంది మనడు బస్సులా. ఫోన్ వత్తుకున్నా కూర్చోడు. కానీ ఒక్కనే ఉన్న ఫోన్ వత్తుకుంటా, ఏ పోరి పోకుండా మంచిగా మళ్ళీ జీవితాలు నాశనం చేస్తావు. జీవితాలు నాశనం చేసేది ఉంటే ఎప్పుడు అయిపోతున్నాయి. కానీ ఈ ఆటోలో పోతున్నాం అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే ఇద్దరేమే ఉన్నాం కదా, ఆ ఎంజాయ్ అలాగుంది. శరత్ భాయ్ ఏమంటావు? ఇట్లా ప్రశాంతంగా ఉందా? బండ్ల మీద వస్తే ప్రశాంతమా? ఆపలే, సిగరెట్ లేదు, చాయ్ లేదు, ఏం లేదు. బస్సులో రావాలో మంచిగా పోవాలి ఇంటికి. అంతే మంచి హ్యాపీ. అంతే బండు నడిపించి ఎందుకు అన్నా ఆటో చలో. ఆటోలో ఇక ఆటో మాట్లాడుకుని ఆటోలో పోవాలా. మళ్ళీ ఇక సీదా ఆడికి పోదాం. ఇక ఓ మళ్ళా స్వామికి ఎక్కినాము ఆటోలో పోతున్నాం. అన్న మాస్క్ వేసలేదు ఆటోలా. ఫోన్ అడగలని భయం అవుతుంది. ఫోన్ పడేయగలరు. సినిమా చీకట్లో వెలుగు మా బంధన నవ్వు. పోతున్నాం అయితే పోతున్నాం. మంచిగా దేవుని దేవాల మంచిగా పోతున్నాం. ఏ గరీబోళ్ళు అంటే ఇట్లా ఉంటుంది. ఇక ఆటో వల్ల అట్లా పోవాల్సి వస్తుంది. ఓ బంగారం వేసి 3 తులాలు అంటారు చింతపండు. సరే అది పోదాం. ఇక ఆపేసేయి పోదాం. ఇక కొమ్మరెల్లి అయితే వచ్చేసినాం. ఆటో అన్న దింపిండు. తీసుకోవడానికి కాదు, ఫ్రీగా అయితే కాదు. తీసుకుని కానీ సుఖీ బావా. ఎందుకంటే ఎవరికి అన్యాయం చేయం. మేము సెల్ఫీలు నడుస్తున్నాయి మనవి. మొత్తం అందరు గుంపు కట్టి సెల్ఫీలు దిగుతారు మనంతో. కథ పెద్దగా ఉంది. లింగం పోన్నాడు. పోదామంటే వస్తలే లింగమయ్య. నడు లింగం. అరే ఇంటలేడు. నడు. వంశీ వాళ్ళ తమ్ముడు కలిసిండు. వంశీ వాళ్ళ తమ్ముడు అయితే రిసీవ్ చేసుకొని వచ్చిండు. వంశీ వాళ్ళ తమ్ముడు కలిసిండు. వీడియో అప్పుడు వచ్చేతోనే స్నాప్ వీడియో తీస్తుండు. చూసినావా? ఇట్లనే చేస్తారు ఎప్పుడు చూసినా. ఏం చెప్తాం? ఇక కొమ్మరెల్లికి అయితే వచ్చేసినాం. అయినాకినా మేము అందరం ఒక లాక్ చేసుకొని వచ్చినాం కొమ్మరెల్లికి. కరెక్ట్ రా. బస్సులో వచ్చిరా? అయ్యా బస్సులో వస్తే గరీబోళం బస్సులోనే వస్తాం మళ్ళా. అయ్యా ఏం చేస్తాం ఇక.
ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకొని దర్శనం పోసి వచ్చేసినాం. ఇక పోతున్నాం వ్యాన్లా. వ్యానా డీసీఎంలా కొమ్మరేలు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కొండపోచమ్మ దగ్గరికి వెళ్తున్నాం. ఇక అక్కడ ఈవెంట్ ఎట్లుంటుంది, శరత్ లోపల కూర్చుండు మంచిగా నిమ్మలంగా. నన్ను వదిలేసిండు మంచిగా లోపల కూర్చొని మంచిగా బర్ఫ్లో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ నైనమ్మ వాళ్ళతోని, వాళ్ళ బాబాయిలు ఉన్నారు కదా వాళ్ళతోని, మా అమ్మలు. శరత్ వాళ్ళ తమ్ముడు తెలుసు కదా, ఈయననే డాన్సర్ శరత్ అకౌంట్ యూజ్ చేస్తాడు యూట్యూబ్ది. అందరు లైక్ చేయండి, దాంట్లో సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు ఏమి మా ఆడియన్స్ లైవ్ పెట్టుకున్నా. అయితే అయ్యా నువ్వు లైవ్ నుండు ఈడ ఆల్ మనోళ్ళు చెప్పు. డాన్స్ చేద్దాని అకౌంట్ యూట్యూబ్ ఛానల్ మన డాన్స్ బయోలో ఉంటుంది. ఇక్కడ పోయి గంట కొట్టాలి, లైక్ పెట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ససర కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ససర అంటుండు జర చెప్పండి. ఇక మాకు ఫ్యాన్ సరే సరే కుమ్మరానికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తంకి ఆడికి కొండపోచమ్మకి వెళ్ళిపోయిన తర్వాతకి స్టార్ట్ చేద్దాం. ఓ శరత్ వచ్చేసినాం అనుకో, మళ్ళా టిఫిన్ అనుకో. ఫస్ట్ మా పర్ఫార్మెన్స్ చూడండి. సో వీడు మంది కొట్టులే కదా ఉన్నాడు. మా తమ్ముడు బయట తినేసిండు. మన టాటిక్ మన దోశ అనుకో, చిన్నప్పటి నుంచి కదా. రైట్ మాట్లాడు. సో అదంతా ఫోటోలు దిగని పిలుస్తారు. డిస్ప్లే బోండాలు డజన్ తిన్నాడు. 3 రోజులు పార్సల్ చేయించుకున్నాడు. మేము జోర్దార్ ఎంజాయ్ చేస్తున్నాం అనుకో. ఇద్దరమే ఖాళీ. మా మయ్యకు ఉన్నాడు ఇంతకి. శరత్ వాళ్ళ డాడీ కానీ మంచి అంటే దేవుడు దర్శనం చేసుకుని వచ్చినాం కదా, మంచిగా ప్రశాంతంగా దేవుని దేవాల మంచిగా వచ్చినాం. మంచిగా టైం పాస్ చేసుకున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. నిద్రపోయినాం నిమ్మలంగా, లొల్లి లేదు, పంచాయతీ లేదు. అట్లా ఏమంటావు పోయి హ్యాపీయా? ఒక టిఫిన్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాడు. అయ్యానా సుఖీబాబా టిఫిన్ సెంటర్ పెడతాడంట. డబ్బులు తీసుకుంటా కానీ అందరికి డబ్బులు తీసుకుంటా. డబ్బులు తీసుకొని కానీ సుఖీబాబా అన్నాం అనుకో బర్బాద్ అయిపోతే ఇక పెట్టాలా. దేవుని దేవాల మంచిగా అయితే మంచిదే కదా. మంచిగా తిన్నాం, బర్ఫుల్ మెల్ల వాకింగ్ చేస్తున్నాం. ఇక డీసెం కాడికి పోతాం అనుకో, ఆడ కూడా యాటన్ గిటన్ పోస్తారు. ఎట్లా పోస్తారు కిడ్నీలు అవన్నీ చూపించాలి. తినరు మళ్ళీ వాకింగ్ వస్తారు. నేను చూస్తా కదా, యాటన్ కోసిన తర్వాతకి చూపిస్తాం ఎట్లా వండుతారో అట్లా ఉండేది చూపిస్తాం. నిన్న పోయి మా తాత వండుతుంది అనుకో, మస్తు వండుతుంది. యమ్మి ఉంటుంది. ఏమీ ఖాళీ నల్లి బొక్కలు అయినాక మా దాంట్లో ఇద్దరు చుక్క పడినాక మైకిల్ జాక్సన్ మస్తు మంది ఉన్నారు. మా మామలు మా బాబాయ్లు వాళ్ళు ఎట్లా చూడు డాన్స్. ఇక అప్పుడు చూపిస్తాం. ఇక డైరెక్ట్ వేరే పాటలు జర్ర ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పి లాగ్ ఆఫ్ చేస్తుండే, లేకపోతే మొత్తం అన్ని కంటిన్యూ అవుతుండే. ఇక ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. అయితే ఇంకొకటి ఇక్కడ మేము వచ్చినాం కానీ సిగ్నల్స్ అయితే లేవు ఇక్కడ. సిగ్నల్ గిల లేదు, అదొక ప్రాబ్లం అయిపోయింది. సిగ్నల్ మాకు మా మనసులు నిమ్మలమైన ఎందుకంటే మాకు ఇంటికాడ నుంచి ఫోన్లు వస్తలేవు. ఇద్దరైనా బ్యాక్ అయిపోయారు అబ్బాయి అని చెప్పి ఫోన్లు వస్తుండే ప్రశాంతంగా. అట్లా వస్తలేవు. ఇప్పుడు ఫోన్ లేదు, ఏం లేదు, ఫుల్ హ్యాపీ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. హ్యాపీ బ్యూటిఫుల్. ఇదేరా సో ఇదే అంటారు మా డాడీ కూడా. తినంగానే ఫస్ట్ ఆకలి అవుతుందని చెప్పి హాస్టల్ చేయడానికి పోయినాము. ఇట్లా డిసెం దిగినాం, ఆకలి అవుతుందని చెప్పి టిఫిన్ సెంటర్ మొత్తము. ఇప్పుడు చూపిస్తాడు ఇక ఫ్యామిలీ మొత్తం పట్టుకొని పోయి మెల్లగా. సో మేము పెద్ద టెంట్ అయితే తీసుకున్నాము, చాలా పెద్దది తీసుకున్నాం. చాలా పెద్దది, చాలా పెద్ద టెంట్ తీసుకున్నాం. అదే అంత పెద్ద టెంట్ తీసుకురు. ఇక్కడ ఇటు సగం సగం డివైడ్ చేస్తారు అంటే నాకు అర్థం కాలేదు. ఇది మొగోళ్ళకి, ఇది ఆడోళ్ళక, లేకపోతే మందు తాగనిక, అది ఉంటుండనిక. మొత్తం అందరినీ పక్కన చుట్టాలందరినీ గ్యాదర్ కావాలి. సో ఇక మా చుట్టాలందరూ ఎన్ని ఉన్నారు. టెంట్ అబ్బాయి టెంట్ కట్టుకున్నారు. అదే వీడియో అయితే అయిపోలేదు.
ఇంకా చాలా ఉంది వీడియో. ఈ వీడియోలో మేము నెక్స్ట్ వీడియో వచ్చే వీడియోలో జాతకాలు చెప్తాము. అంటే జాతకాలు చెప్పించుకుంటాం. అన్నీ ఉన్నాయి. మస్తుంది, పెద్దగా ఉంది వీడియో అయితే. అందుకే సగం చేసిన వీడియోని. నెక్స్ట్ వీడియో కూడా చూడండి, మస్తు ఉంటుంది. ఎంజాయ్ కాదు అంటే బర్ఫ్లో ఎంజాయ్ చేసినాం. మా జాతకాలు ఎట్లున్నాయో చూడండి రాతలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తే వెళ్ళండి.